నమస్తే మా అందరికీ. ఇప్పుడు చాలామంది పిల్లలు న్యూ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. కొత్త నోటిఫికేషన్స్ మేలో ఇస్తారని చెప్పున్నారు. సరే, ఒక 10 రోజులు అటో ఇటో మళ్ళీ నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు కదా. అవి అవి ఏ బేస్ మీద ఈసారి జీవో 29 తీసుకుంటారా, జీవో 55 తీసుకుంటారా ఎవరికైనా క్లారిటీ ఉందా? ఒకవేళ లేకుంటే ఒక పని చేయొచ్చు కదా. అంతకుముందు ఇప్పుడు జరిగిన కేసెస్ అన్నీ కూడా కొట్టేసింది. ఎందుకంటే లేటుగా అప్రోచ్ అయ్యారు అనే పాయింట్ మీదనే కదా కేసెస్ అన్నీ కొట్టేశారు. అట్లా కాకుండా లేట్ అనే మాటకే ఛాన్స్ ఇవ్వకుండా మొదలే ఒకటి టీజీపీఎస్సీకి ఒక రిప్రజెంటేషను ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పి జీవో 55 ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసుకొని దానిపైన ఎంతమంది వీలైతే అంతమంది సిగ్నేచర్స్ చేసి ఒక రిప్రజెంటేషన్ టీజీపీఎస్సీకి ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసి ఉంచుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకోవడం. నోటిఫికేషన్స్ ఒక 1 మంత్ అటో ఇటో ఎలాగూ రిలీజ్ చేయవలసిందే, ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు కాబట్టి, చెప్పున్నారు కాబట్టి. దాంట్లో మళ్ళీ జీవో 29 ఇంప్లిమెంట్ చేస్తారా, 55 ఇంప్లిమెంట్ చేస్తారా అనే క్లారిటీ మీకు ఎవరికైనా తెలుసుందా? మరి నాకు తెలియదు. ఒకవేళ తెలుసుంటే కామెంట్ చేయండి. తెలియకుంటే ఇదొక చిన్న పనే కదా. ఒక సింపుల్గా ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసుకొని టీజీపీఎస్సీలో ఇచ్చేసి ఉంటే మేము మొదలే అడిగి ఉన్నాము అనేది కన్సిడరేషన్లోకి వస్తుందని నా అభిప్రాయం. అదొకసారి ఆలోచించండి మా. ఇంకొక విషయం మా, ఇప్పుడు ఎవరైతే సరిగా అటెంప్ట్ పోయారో అందరూ కూడా ఈ 1, 2, 3 మ్యాక్సిమం అందరూ సీరియస్గానే అటెంప్ట్ చేశారని అనుకుంటున్నా. 1 అయితే ఎవరు సరిగా అటెంప్ట్ చేయలేకపోయారో వాళ్ళు సీరియస్గా ప్రిపరేషన్ పైన ఉండి నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎట్లాగూ ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. ఇవ్వాలి కాబట్టి సీరియస్గా దాని మీద చదువుకోండి మా. ఇదొకటి నాకు ఎందుకో మార్నింగ్ నాకు గుర్తొచ్చిందనమాట. మళ్ళీ ఇదొక డౌట్ వచ్చింది యాక్చువల్లీ. మళ్ళీ ఇస్తే నోటిఫికేషను 29 పైన ఇస్తారా, 29 ఇంప్లిమెంట్ చేస్తారా, 55 ఇంప్లిమెంట్ చేస్తారా అని. అది నేను ఎక్కడో ఆన్లైన్లో చెక్ చేశాను కూడా, కానీ ఎక్కడ నాకు అదే జాబ్ క్యాలెండర్లో చూశాను. యాక్చువల్లీ జాబ్ క్యాలెండర్లో చూస్తే ఎక్కడ కూడా అక్కడ క్లారిటీ 55 అని కానీ ఏం మెన్షన్ చేయలేదు. అట్లాంటి క్లారిటీ ఆ తర్వాత ఏమన్నా ఇచ్చున్నారా, నేనేమన్నా వినడం మిస్ అయ్యానా ఎగ్జాక్ట్గా తెలియదు. కామెంట్ చేయండి మా, చూసి ఎవరికన్నా దాని మీద ఇన్ఫర్మేషన్ తెలుసుంటే. ఇదొకటి ఆలోచన బాగానే ఉంది కదా అని అనుకుంటున్నాను నేను. దీనిపైన పనిచేసే పిల్లలు ఉన్నారు కదా, చిన్న విషయమే, చిన్న పనే చేయొచ్చు ఎవరైనా కూడా. ఒక లెటర్ ఒకటి డ్రాఫ్ట్ చేసుకొని మొదలై ఇచ్చేస్తే, ఎందుకంటే ఆ తర్వాత టీజీపీఎస్సీ బిజీగా ఉంది. ఈ ఎగ్జామ్స్, రిజల్ట్స్, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో బిజీగా ఉంది 1-2 మంత్స్. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా ఎలక్షన్స్ అని అదని, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, తర్వాత పంచాయతీ ఎలక్షన్స్, వీటి మీద బిజీగా ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ టైం అని అనుకుంటున్నాను. మనం ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కరెక్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒకటి లెటర్ ఆల్రెడీ ఇచ్చి ఉంటే ఓకే, లేకుంటే ఇది ఒకటి చేయొచ్చు కదా అని నా అభిప్రాయం. ఒకసారి ఆలోచించి చూడండి మా. ఓకే, ఉంటాను మా.